శరణ్ నా కోసం మా ఇంటికొచ్చాడు, గేటు దూకి చెట్టెక్కాడు, పోలీసులకి దొరికిపోయాడు అని ఆ ఎపిసోడ్ మొత్తం రీటెలికాస్ట్ చేస్తా. అప్పుడేమవుతుందో ఆలోచించుకోండి. హాయ్ రా. ఏంట్రా ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారు ఇద్దరు? గుసగుసలు కాదురా, రుసరుసలు. ఏమైందిరా? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదరా, లవర్స్ కమ్ భార్య భర్తలు, ఆ మాత్రం గిల్లి గజ్జాలు ఉంటాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఓకేనా? ఈవినింగ్ కాల్ చేస్తా. అరే చరణ్, ఈవినింగ్ పార్టీ చేసుకుందాంరా. పార్టీ ఖర్చు మొత్తం నాదే. కావ్య, ఈవినింగ్ పార్టీ చేసుకుందాం. మీరు ఖచ్చితంగా రావాలి. మీరు కూడా తప్పకుండా రావాలరా. ఏంట్రా అంజీ, ఏంటి అడావిడి? ఏం లేదురా, ఈవినింగ్ అందరికీ పార్టీ ఇస్తున్నాను. ఏంట్రా నిన్నటి వరకు ఏదో టెన్షన్లో డల్గా ఉన్నావు, ఇవాళేంటి చాలా హుషారుగా కనపడుతున్నావు? ఏంట్రా పార్టీ కూడా ఇస్తానంటున్నావు? లాటరీ తగిలిందా ఏంటి? లేదురా, చచ్చిపోవాలనుకున్న నాకు తిరిగి జన్మనిచ్చిందిరా ఒక దేవత. చచ్చిపోవాలనుకోవడం ఏంటంజీ? నీకు తెలియదు పల్లవి, నేను బెట్టింగ్లో మా నాన్నగారు దాచుకున్న సేవింగ్స్ మొత్తం పోగొట్టాను. మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. అందుకే చచ్చిపోదామని ఫిక్స్ అయ్యాను. ఆఖరిసారిగా ఎందుకో ఎవరితోనో షేర్ చేసుకుందాం అనిపించింది. నిన్న నైటు ఎఫ్ఎంకి కాల్ చేశాను. ఆవిడెవరో తెలీదు, గలగల విత్ కోకిలా అంటూ మాట్లాడడం మొదలుపెట్టింది. అయితే అది నువ్వేనా? ఇంతకీ తనిచ్చిన సలహా ఏంట్రా? ఏముంది, తప్పు చేసావు కాబట్టి ఓపెన్ గా మీ నాన్నగారి దగ్గర ఓపెన్ అయిపో. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదని చెప్పు. పుట్టింది చావడం కోసం కాదు అని తనతో మోటివేషన్ చేస్తూ మాట్లాడింది. వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడింది. దాంతో ఆయన రియలైజ్ అయ్యాడు. అంతే కదంజీ? అవును, యాజ్ ఇట్ ఈజ్ ఇదే జరిగింది. ఇదంతా నీకు తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి? అయ్యో, మాట్లాడింది నేనే కదా. ఏంటి, రేడియో స్టేషన్లో ఆర్జేగా మాట్లాడింది నువ్వా? నేను మాట్లాడడం ఏంటి? నేనెందుకు మాట్లాడతాను? ఇప్పుడే కదా మాట్లాడింది నేనే అన్నా. అయ్యో, మీ అందరికీ అలా వినపడిందా? మాట్లాడింది నేను అని అనలేదు, నేను కూడా విన్నాను అన్నాను. ఎఫ్ఎం మీరు మాత్రమేనా? నేను కూడా వింటాను. రే, నిన్న ప్రాబ్లం వచ్చిందని ఫోన్ చేసింది నువ్వా? నేను కూడా ప్రోగ్రామ్ విన్నానురా, రెగ్యులర్గా వింటున్నాను. ఓ, ఈ మహానుభావుడు కూడా వింటున్నాడా? నిజంగా అమ్మాయి చాలా బాగా సమాధానాలు చెప్తుందిరా. వాయిస్ అయితే ఎంత బాగుందో. ఒక్కసారైనా అమ్మాయిని కలవాలరా. కలువు, గుండె ఆగిపోతుంది. నిజంగా ఆ అమ్మాయి ఎవరో గనక తెలిస్తే వెళ్ళి కలుస్తానురా. ఆవిడికి గుడి కూడా కట్టిస్తాను. పల్లవి, ఈవినింగ్ పార్టీకి నువ్వు కూడా రావాలి. ఓకేనా? రే మమ్మా. నిజంగా చావు వరకు వెళ్ళిన వాడిని మాటలతో కన్విన్స్ చేసి నార్మల్ స్థితికి తీసుకురావడం మామూలు విషయం కాదురా. నిజంగా ఆ అర్జు ఎవరో కానీ దేవతరా. అబ్బి, డస్ట్ ఉందండి, అందుకే దులుపుతున్నాను. భార్యాభర్తలు మళ్ళీ ఏదో రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళినట్టున్నారా. పదండి పదండి. ఏంటి ఓవర్ చేస్తున్నావు? నేనేం ఓవర్ చేశాను? చరణ్ గిల్లుతున్నావేంటి? నా మొగుడు, నేను గిల్లుతాను, రక్కుతాను, పొడుస్తాను. అది నా ఇష్టం. మా ఆయనకి లేని నొప్పి నీకేంటి? చరణ్కి నువ్వంటే ఇష్టం లేదు. నీకు విడాకులు ఇప్పించేసి చరణ్తో నాకు పెళ్లి చేయిస్తానందా ఆంటీ. ఏంటే చెయ్యి లేపుతున్నావు? కొడతావా? నా భర్తకి వేరే దాన్నిచ్చి పెళ్లి చేస్తాను అన్న డైలాగ్ ఆవిడ నా ముందు మాట్లాడితే ఆవిడ్ని లాగి పెట్టి కొడతా. ఆయన నా భర్త, నాకే సొంతం. ఆంటీ చెప్పింది తొక్క చెప్పిందని మధ్యలో ఎవరైనా దూరాలను చూస్తే నిలబెట్టి తోలొల్చేస్తా.
అవునా? సరే అయితే ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడే కాలేజీలో నీ ముందే చరణ్కి ముద్దు పెడతాను. భువన, అవును అక్షిత, దిస్ ఈజ్ మై ఛాలెంజ్. నేను చరణ్ని ముద్దు పెట్టుకుంటాను. తను నన్ను ఏమి అనడు. తనే మనకపోవచ్చు, కానీ ఈ పని చేస్తే నేను నిన్ను బతకనివ్వనుగా. ఏ భయమా? ఒక్క ముద్దుతో చరణ్ ఫ్లాట్ అయిపోయి నాకు పడిపోతాడని భయమా? అదే అయ్యుంటుంది. లేకపోతే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతుంది? మా ఇద్దరి మధ్య గొడవలుండొచ్చు, మనస్పర్ధలుండొచ్చు, అదేమైనా ఉండొచ్చు, కానీ మా ఇద్దరిని దేవుడు కలిపిన భార్యాభర్తల బంధం, 3 ముళ్ళ బంధం. ఇలాంటి శూర్పణకలు ఎంతమంది వచ్చినా మా బంధాన్ని విడదీయలేరు. సరే, నీ తాళి మీద నీకు అంత నమ్మకం ఉంది కదా, నా మీద కూడా నాకు అంతే నమ్మకం ఉంది. ఛాలెంజ్ కొప్పుకో. నేను గనక చరణి ముద్దు పెట్టుకోలేదనుకో, ఛాలెంజ్లో ఓడిపోయాను, నాదే తప్పైంది, ఇంకెప్పుడు నీ ముందు ఛాలెంజ్ చెయ్యను అని లెంపలేసుకుని నీ ముందు గుంజీళ్లు తీసుకుంటాను. ఒకవేళ నేను చరణ్కి ముద్దు పెడితే? సరే, నువ్వనుకున్న దానికి నేను అడ్డుపడక్కర్లేదు. ఈ నేచరే నువ్వనుకున్నది జరగనివ్వదు. సరేనే, పద భువన, చూద్దాం. భువన, చరణ్కి ముద్దు పెడతానన్నావు. పక్కన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ముందు నువ్వు ఆ పని చేస్తే చరణ్ సీరియస్ అవుతాడు కదా. ఇప్పుడు ఎలా? ఒక పని చేస్తాను. మెట్ల మీద నుంచి పడిపోతున్నట్టుగా నటిస్తాను. టక్కన నన్ను కాపాడబోయే ఉద్దేశంతో పట్టుకుంటాడు కదా, స్లిప్ అవుతున్నట్టుగా నటిస్తూ టక్కన ముద్దు పెట్టేస్తాను. పద.